ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుండి 21 వరకు చదువుతాను. అందరూ గమనించండి అమ్మా, గ్రహించండి. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయిను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తితిరి అని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగగా వారు 7 అనిరి. అందుకు ఆయన మీరింకను గ్రహింపక ఉన్నారా అని నేను కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అనుగ్రహింపక ఉన్నారా? గద్దించెను అని రాయబడి ఉంది నాయన. మీరింకను గ్రహింపక ఉన్నారా? మందమతులై ఉన్నారా? కఠినాత్ములై ఉన్నారా అని మీరు మాట్లాడుతున్నారు, గద్దిస్తున్నారు నాయన. ఈ మాట ద్వారా మాతో ఏ మాట మాట్లాడబోతున్నావో తండ్రి, మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ స్వారూప్యములోనికి మమ్మల్ని మార్చండి. మీ సన్నిధి మాకు ధారాళంగా దయచేయండి. బలహీనులుగా ఉన్నాం, మా స్వరాలు బలహీనంగా ఉన్నాయి తండ్రి, మీరు బలపరచండి. నీ బిడ్డల ఆశతో వచ్చారయ్యా, ఆశ కలిగిన వారి ప్రాణాలు తృప్తిపరచండి. గడప యొద్ద కనిపెట్టుకుంటున్నారు, ద్వారబంధాల యొద్ద కాచుకుంటున్నారు, ధన్యతను సంపాదించుకుంటున్నారు. నీ మాటల మాధుర్యం వారిపై వెదజల్లయ్యా. దీనిలో నుండి మరి మీరు ఏ మాట మాట్లాడాలనుకుంటున్నారు? గ్రహింపలేక ఉన్నటువంటి మాతో, గ్రహింపు లేక ఉన్న అనేకులతో ప్రభా మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రం. ఈ మాటలు ప్రభా అందరూ వింటున్నారు, వారందరి హృదయాల్లో ప్రభా కార్యసిద్ధిని కలుగు చేయమని మా ప్రార్థన. సాతాన కార్యాలు లయపరిచి శపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈ దినాన్ని కూడా ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ మన శిష్యులు రొట్టెలు మర్చిపోయారు, రొట్టెలు తేవడం మర్చిపోయారు. వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే రొట్టెలు తేవడం మర్చిపోయామని. యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తున్నారు ఆయన పని మీద, తండ్రి పని మీద. ఆయన ఎప్పుడు ఉదయం అంతా బోధిస్తూ, రాత్రి అంతా ప్రార్థన చేస్తూ, ఆయన పనిలోనే ఆయన నిమగ్నమై కొనసాగుతూ ఉండేవారు. ఆయన శిష్యుల్ని తీసుకుని వెళుతూ ఆ ప్రయాణంలో పరిసయ్యుల అంటే చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. ఇక్కడ హేరోదు వచ్చింది ఎక్స్ట్రాగా. 2 సందర్భాల్లో శాస్త్రుల, పరిసయ్యుల. ఇక్కడ హేరోదు అను పులిసిన పిండి కొరకు మీరు జాగ్రత్త పడుడి అని వాళ్ళని హెచ్చరించింది. హెచ్చరిక, జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తున్నారు. రే జాగ్రత్త, సందులోకి వెళ్ళకో, కుక్కొంద కరుస్తుంది. హెచ్చరిక. రే జాగ్రత్త, అక్కడికి వెళ్ళకో, కాలువలో నీళ్లు ప్రవాహం ఎక్కువగా ఉంది. హెచ్చరిస్తానే మాట్లాడతామా లేదా? హెచ్చరిక అంటే ఇది, జాగ్రత్తలు చెప్పడం, కన్నెర్ర చేసి చెప్తాం. హెచ్చరిక, హెచ్చరికతో కూడినటువంటి జాగ్రత్త, ప్రేమతో కూడినటువంటి జాగ్రత్త తెలుసు మనకి. నాన్న బాక్స్లో పెట్టిందంతా తినేయమ్మా, స్నాక్స్ అన్నీ నువ్వే తినే నాన్న, అందరికి పెట్టుకోను, కడుపు కొట్టుకోకు. ప్రేమతో కూడిన జాగ్రత్త. రేయ్
అన్నం పాడేసామంటే వీపు చట్నీ అయిపోద్ది. ఏమనుకుంటున్నావు? ఇదేంటి? గద్దింపు, హెచ్చరిక. హెచ్చరిక ఇందాక ప్రేమతో కూడిన, ఇప్పుడు గద్దింపు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా శిష్యులతో గద్దింపు. ఏమనంటే శాస్త్రుల, పరిసయ్యుల, హేరోదు అనబడిన పులిసిన పిండి కొరకు జాగ్రత్త పడండి. దేవుని వాక్యంలో ఈ సువార్తల్లో పులిసిన పిండి అంటే స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పారు, పరిసయ్యుల, శాస్త్రుల బోధన గురించి మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ బోధన గురించి మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరించాను. అంటే ఎలా చెప్తున్నారు? గద్దింపుగా, హెచ్చరికగా చెప్తున్నారు. మనం గద్దింపుగా, హెచ్చరికగా చెప్తుంటే వాళ్ళు ఎటకారంగా మాట్లాడారనుకో మనకేమొద్దు? కోపం వస్తుందా? ఏయ్ ఆశి, ఏంటది? పారబోయకుండా తినాలి, అర్థమైందా అంటే ఎవరొకరు పెట్టేస్తాను మమ్మీ అంటే అప్పుడే సీరియస్గా చెప్పినప్పుడు సీరియస్గా తీసుకోవాలి, సిల్లీగా చెప్తున్నప్పుడు సిల్లీగా తీసుకోవాలి, ప్రేమతో చెప్తున్నప్పుడు ప్రేమతో తీసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చాలా హెచ్చరికతో, గద్దింపుగా, అయ్యి బాబు ఏదో ఏమంటారు మన భాషలో, కొంపలు అంటుకుపోతున్నాయి ఇప్పుడు అనే మాటని ఎలా చెప్తారు? ఒరే ఒరే కొంపలు అంటుకుపోతున్నాయిరా బాబు అంటారు. అంతేగాని కొంపలు అంటుకుపోతుంటే వచ్చి ఎల్లగా కూర్చుని, అమ్మా మన పాక దగ్గర చాలాసేపటి నుంచి మంట వచ్చేస్తుంది, ఫస్ట్ గడ్డి పెట్టి అంటుకుంది, అక్కడి నుంచి పెంట అంటుకుంది, అక్కడి నుంచి ఆ మంటల్లా మన పశువుల షెడ్డులోకి వచ్చేసింది. అదేట్రా అంత మెల్లగా చెప్తున్నావు? నువ్వు పిచ్చోడువా మంచోడువా? పొలంటూ పోతుంటే ఎలా చెప్పాలి? కానీ ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడకపోతే మీకు ప్రమాదం అని హెచ్చరికతో మాట్లాడుతున్నారు. ఆయన సీరియస్గా, చాలా రోషంగా, హెచ్చరికగా, చాలా ప్రమాదం పొంచుంది మీకు అని మాట్లాడుతుంటే మన శిష్యులు అందరికి ఒకే ఆలోచన వచ్చిందండి. విచిత్రం, ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యం. దీనిలో రాకూడదండి ఏక మనస్సు. పనికి మాలిన ఆలోచనల్లో ఏక మనస్సు, పనికి మాలినటువంటి తలంపుల్లో ఏక మనస్సు, ఎవరినో చెడగొట్టే విషయంలో ఏకమైపోవడం, ఎవరిదో వేసేసుకునే విషయంలో ఐక్యమైపోవడం, సాగు తెలివితేటలు. ఈ పోయే కాలానికే కానీ వచ్చే కాలానికి ఆశీర్వాదదాయకమైన మాటలేమీ కాదు. కానీ ఇక్కడికి అద్భుతం ఏంటంటే శిష్యులందరి మదిలోని ఒకే ఆలోచన, రే మనం రొట్టెలు తేవడం మర్చిపోయాం రా. మరి నేను అలాగ అనుకుంటున్నాను రా, రొట్టెలు తేవడం మర్చిపోయాను, ఒకే ఒక్క రొట్టె ఉందిరా. యేసుప్రభు హృదయ అంతరంగాలు తెలిసినోడు కాబట్టి రొట్టెలు మర్చిపోయాము కాబట్టి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడమని పరిసయ్యుల, సద్దూకయ్యుల, పరిసయ్యుల, శాస్త్రుల లేదా పరిసయ్యుల, సద్దూకయ్యుల, హేరోదు అని వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటున్నారు రోయ్ అని అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంత ప్రయాసతో, అంత ఖచ్చితత్వంతో, అంత రోషంతో జరగబోయేటువంటి ముప్పు, జరగబోయేటువంటి ప్రమాదాన్ని అడ్డుకొట్టుకోవాలని, ఆటంకపడాలని దేవదేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులకి అంత అద్భుతంగా హెచ్చరికతో కూడినటువంటి ఉపదేశాన్ని ఇస్తూ ఉంటే వీళ్ళ ఆలోచన రొట్టెల చుట్టూ తిరుగుతుంది.
రొట్టెల చుట్టూ తిరిగేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడికి, దయామయుడికి, కృపామయుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆయన కోపం రాదా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది కోపం చెప్తాను. ఇలాంటి సందర్భంలో ఆయన కోపం వస్తుంది. ఒకటంటే ఒకడు అర్థం చేసుకుంటే కోపం వస్తుంది. ఆయన ఎంతో భారముతో చెప్తున్నప్పుడు వెకిలి వేషాలు వేస్తే, వెకిలిగా అర్థం చేసుకుంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకు జాగ్రత్త పడండి రా బాబు అంటే, శరీర సంబంధమైన రొట్టెల కొరకు ప్రాకులు ఆడుతుంటే అయ్యయ్యో అంటుంటే ఏమొస్తుంది? బాధ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒక్కసారి మీరు పిక్చర్ వేసుకోండి. వీళ్ళు బాధ ఎలా ఉందో తెలిసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమో అలా హెచ్చరికతో చెప్తుంటే వీళ్ళు బాధ, అయ్య బాబోయ్ రొట్టెలు మర్చిపోయాం బాబోయ్, ఒరే రొట్టెలు మర్చిపోయాను రా, అవునవును రొట్టెలు మర్చిపోయాం, గాబరా ఒక రొట్టె ఉంది. వీళ్ళు గాబరా, వీళ్ళు కాలు దొక్కేసుకోవడం, వీళ్ళు గుసగుసలు అన్నీ చూసి దేవుడికి వచ్చిందండి కోపం. ఆత్మ సంబంధంగానేమో ఈయన మాట్లాడుతున్నారు. మీ ఆత్మ వెలిగింపబడు నిమిత్తం, ఆరిపోకుండా నిమిత్తం ఈయన మాట్లాడుతున్నారు. శరీర సంబంధంగా మాట్లాడట్లేదు. దేవుడు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుని నోట నుండి వచ్చు ఈ బ్రతికించే మాటనే, ఈ ఆత్మ సంబంధమైన మాటను ఆధ్యాత్మికంగా వర్ధిల్లింపజేసే ఈ మాటని వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు? రివర్స్లో అర్థం చేసుకుంటూ, ఒకే ఒక రొట్టె ఉందరా, యేసుప్రభు రొట్టెలు మర్చిపోయామని మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా శరీర సంబంధంగా దేవుడు ఆతురతపడ్డా? శరీర సంబంధంగా వీళ్ళకి ఆయనకి సత్సంబంధం ఉంది. ఇంత వాళ్ళ బంధంలో, సత్సంబంధంలో ఏ రోజైనా దేవుడు కాళ్ళు దొక్కున్నాడా? తిండి కొరకు కానీ, త్రాగడానికి కానీ, నివాసానికి కానీ కాళ్ళు దొక్కున్నాడా? ఏ రోజైనా? ఆయనతో సహవాసం చేసి ఏం నేర్చుకున్నారు అంటే, అవగాహన రాహిత్యంతో అర్థం చేసుకోకుండా పొరపాటుగా ఆయన్ని అనుకోవడం నేర్చుకున్నారు అన్ని సంవత్సరాల సంబంధంలో. అందుకని దేవుడు ఒక మాటలో చెప్పాలంటే పట్టుకుని లాగేస్తున్నారు. ఏమనంటే ఇక్కడ మాట్లాడుతున్నారు, ఏమనంటే తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొని యేసు ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? చూడండి, మీ యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఒకటి, మీరింకనూ గ్రహింపలేదా? 2, వివేచింపలేదా? 3, కఠిన హృదయము గలవారు ఉన్నారా? 4, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా? నేను చూడండి, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని మాటలు అన్నారు? ఒక్క మాట కాదు. మీరు రొట్టెలు లేవని ఎందుకు మీలో మీరు ఆలోచించుకుంటున్నారో, మీకు గ్రహింపు లేదా? మీకు వివేచన లేదా? కఠిన హృదయం గలవారై ఉన్నారా? కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పంచిపెట్టాం? ఎన్ని గంపలు ఎత్తారు అంటే చెప్తున్నారు సమాధానం, 12 అండి అన్నారు. మరి తర్వాత 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని ముక్కలు గంపలు ఎత్తారు? 7 అండి. ఇది బాగానే చెప్పారు అని అనుకుని ఏమని మాట్లాడుతున్నారు? గ్రహింపు లేదా? కఠినంగా ఉన్నారా? కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, ఆలోచన లేదా, అర్థం పర్థం లేదా అంటే మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు. కానీ కొందరైతే అమ్మ బాబో కూత అంత దానికి లాగేస్తుందిరా ఏమంటారు? కొంతమంది అయ్యి బాబు ఏదో రొట్టెల కోసం అనుకుంటున్నారంట లోపల, అదైనా నేను భయపడి బయటకు అనలేదు. కానీ లాగేస్తుంది పట్టుకుని, ఆగదు ఇంక ఇప్పుడప్పుడే, ఆపదు ఇంక ఇప్పుడప్పుడే. తల్లి హెచ్చరికతో కుమార్తెని ప్రతిదానికి పాయింట్అవుట్ చేస్తే, మా అమ్మకి ఎప్పుడో ఒకసారి ఏదో చేశాను, ఏదో పగలగొట్టాను, లేకపోతే ఇంకా అన్నీ పగలగొట్టేస్తాను, ముందరిసేద్దాం, ఏయ్ పగలగొట్టుతావు చేస్తా,
అంటది. పట్టుకుని లాగేద్ది మా అమ్మ, ఒక్క ముక్కతో తొలదు. యేసుప్రభుకి ఈ కోణం ఉందా లేదు చెప్పండి, ఉందా లేదా? పాస్టర్ అమ్మ గారు లాగొచ్చా మరి? ఉందా? అమ్మ లాగొచ్చా? నాన్న లాగొచ్చా? తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని ఈ గోబా కూడా పగలగొట్టేసినంతగా లాగడా తప్పు లేదు. అది మరి కొంతమంది అంటారు, లాగేద్దండి బాబు, లాగేద్దండి. ఎందుకు లాగాల్సి వచ్చింది? హెచ్చరిక. ఇది జాగ్రత్త, జాగ్రత్త పడమని చెప్పి 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 నువ్వు జాగ్రత్త పడేంత వరకు కూడా చెప్పి చెప్పి చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోకుండా మళ్ళీ దానిలోనికి వెళతంటే లాగాల్సి వస్తుంది. ఒక్క మాట చూడండి, ఇన్ని మాటలు అన్నాడు చూడండి ఇక్కడ దేవుడు. మరలా జ్ఞాపకం చేస్తాను. మీరెందుకు ఆలోచించుకున్నారు? లెక్క పెట్టండి. మీరెందుకు ఆలోచించుచున్నారు? మీరింకను గ్రహించలేదా? వివేచింపలేదా? కఠిన హృదయులై ఉన్నారా? కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకోరా. నేను 5,000 మందికి 5 రొట్లు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని ముక్కలు ఎత్తారు? ఎన్ని గంపలు ఎత్తారు? ప్రశ్న చెప్పి ఊరుకోవడం. 12. నెక్స్ట్ 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని ముక్కలు ఎత్తారా? 7. కింద కూడా 8 మాటలు నాన్ స్టాప్గా చేసి జరిగిన సందర్భాన్ని చెప్పి మరలా చివరికి వచ్చి గ్రహింపు లేక ఉన్నారా అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి కోణం ఉందా లేదా? తప్పు పట్టకండి. మరి పిల్లల తల్లిదండ్రులని తప్పు పట్టకండి, భర్త భార్యని తప్పు పట్టకూడదు, భార్య భర్తని తప్పు పట్టకూడదు. లాగుతాం. ఈ సనుగుడు గొనుగుడు దెయ్యం అనుకుంటున్నారా? ఇశ్రాయేలు కొంతమంది ఇలా లాగితే ఇంతకల్లా సరుక్కుంటున్నాం ఇశ్రాయేలులాగా. అక్కడికి ఎట్టకమ్మా, దీనికి దానికి సంబంధం లేదు. సంబంధం లేని పెట్టేసి ఏం చేస్తారు వీళ్ళు? కప్పిపుచ్చుకుందామని. అర్థమైందా? ఎందుకు? హెచ్చరిక. ఇంతలాగా గ్రహింపు లేదన్న ఒక్క ముక్కలో అయిపోద్ది. ఆయనకి ఎంత తీవ్రమైన మంట మండకపోతే, ఆయనకి ఎంత హై పిచ్చులో కోపం రాకపోతే, ఆయన ఒక్క మాట మాట్లాడిన దానికి 10 మాటలు అదే లెవెల్లో మాట్లాడారు. ఆ మాట అర్థాన్ని ఇచ్చే నానార్థాలు మాట్లాడారు. మన కోపం వచ్చిన ఒరే పళ్ళు రాలిపోతాను ఒక మాట దాన్నాం. ఒరే పళ్ళు రాలిపోతే చెంప చిల్లు మనిపోద్ది, వీపు చట్నీ అయిపోద్ది, ఇంక ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఒకదాంతో మనం సరిపెట్టాం. అంటే మీరు అనుభవపూర్వకంగా ఎంత కోపం వస్తే నానార్థాలు మాట్లాడతారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇది చాలా మన ఆత్మీయ జీవితాలకి చాలా 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 ప్రాముఖ్యం. దేవుడికి అంత కోపం పుట్టించంటే ఎంత ప్రాముఖ్యం. ఎందుకు కోపం పుట్టించిందంటే ఆయన ఏది చెప్తున్నారో అది అర్థం చేసుకోలేనందుకు కోపం వచ్చింది. ఇంకో విషయం, ఆయన 12 గంపల ముక్కలు ఎత్తారు. వీళ్ళు 7 గంపలు ఎత్తారు. 4,000 మందికి పంచిపెట్టినప్పుడు, 5,000 మందికి పంచిపెట్టినప్పుడు శరీర సంబంధంగా ఆహార పదార్థాల కొరకు దేవుడు ఎప్పుడైనా వీళ్ళతో మాట్లాడా? ఆయన కెపాసిటీ ఏంటి? 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పైగా పోషించినటువంటి నిజ సంఘటన. 7 రొట్టులు 4,000 మందికి 7 రొట్లు 2 చిన్న చేపల్ని 4,000 మందికి పంచి 7 గంపలు ఎత్తినటువంటి నిజ సంఘటన. ఎవరు చేశారు? దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఎవరు చూచారు? ఎవరెత్తారు? మరి చూచి కూడా గ్రహించలేకుండా ఉన్నారా? అసలు నేను శరీర సంబంధమైన వాటి కోసం మాట్లాడతానా, ఆత్మ సంబంధమైన వాటి కోసం బోధిస్తానా? శరీర సంబంధమైన వాటి కోసం దేవుడు చెప్పేసాడు. ఏం చెప్పారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి, ప్రాణము గురించి మీరు చింతించవద్దు. మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించుచున్న నేను మరి ముఖ్యముగా శ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించనా? అంటే అద్భుతం ఏంటంటే ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుతున్నాయో నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు ఎంతవరకు కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం ఇచ్చి పోషించాడు. మనం అనుకుంటాం నా చేతి పని అండి,
మనం అనుకుంటాం మా ఉద్యోగాలండి, మా వ్యాపారాలండి, మా సేనండి, మా సెట్ అండి, నీకు అన్నీ ఉండి నోరు తిన్నంగా లేదనుకో పెట్టుకోవడానికి కూడా ఉండదు, ముక్కుల్లోంచి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం మరి అంటే ఇది అద్భుతం అన్నమాట. మనం సజావుగా ఇలా సాగగలుగుతున్నామంటే ఇది ఏంటంట అద్భుతం అన్నమాట. మనం తింటున్నామంటే, త్రాగుతున్నామంటే, బట్ట కట్టగలుగుతున్నామంటే ఆ ఆకాశ పక్షులను చూస్తున్నటువంటి దేవుడు మరి శ్రేష్ఠులమని మనల్ని మరింతగా చూస్తున్నాడు అన్నమాట. అంటే శరీర సంబంధంగా మనకి ఏది కొదువు చెయ్యడు, దాని నిమిత్తము మనము గాబరా పడాల్సిన అవసరం లేదు. శరీర సంబంధంగా ఆయన అద్భుతం చేయ సమర్థుడు. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు జాగ్రత్త పడడానికే నువ్వు గాబరాపడు. నువ్వు జాగ్రత్త పడే విషయంలోనే టెన్షన్ పడు, కాళ్ళు దొక్కేసుకో. నువ్వు జాగ్రత్త పడే విషయంలోనే చాలా బరువుగా తీసుకో. ఏంటా జాగ్రత్త? శరీర సంబంధమైన విషయంలో కాదు, శరీర సంబంధంగా నేను నీకు చేస్తా, ఆత్మ సంబంధంగా కూడా నేను చెప్పినట్టుగా నువ్వు జాగ్రత్త పడు. అందులో ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేది బోధ. ఏంటమ్మా? బోధ గురుండి మనం చాలా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యంలో తిమోతికి పౌలు రాస్తూ, తిమోతి, జనులు మనుష్యులు దురద చెవులు గలవారై కల్పనా కథలకు మళ్ళు కాలం వచ్చేసింది. వారు తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. అంటే అనుకూలమైన బోధకులను ఏం చేసుకుంటున్నారంట? పోగు చేసుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. అంటే అనుకూలమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు, అనుకూలమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యానుసారంగా బోధ చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యములో ఉన్నవి లేనివి కలిపి చెరిపి అనుకూలంగా బోధ చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా వాక్యములో ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిష్ఠూరమైన పర్లేదని ప్రకటించేవాళ్ళు ఉన్నారు. అందుకే పౌలు ఏమన్నారంటే, మేము కలిపి చెరిపెడు అనేకులులాగా లేం. ఈ కలిపి చెరిపే వాళ్ళు అనుకూలంగా బోధిస్తారు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు. అంటే వాళ్ళు ఉన్నదున్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. కానీ కొందరు కలిపి చెరిపి బోధిస్తారు, నీకు అనుకూలంగా బోధిస్తారు, నువ్వు మెచ్చేలాగా బోధిస్తారు, నీకు నచ్చేలాగా బోధిస్తారు. మనమే పాట పాడతాం, నీకు నచ్చేలాగా నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా మనం బ్రతకాలి. ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా మనల్ని వాక్యముతో దైవజనులు బ్రతికించాలి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీకు నచ్చేలాగా, దేవుడికి నచ్చేలాగా కాదంట, మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా. శాబాష్! పాట కూడా చూసారా అలా మారిపోయిందా? స్టైల్ మారింది కదా, రివర్స్లో బిలాము స్టైల్ మారిపోయింది, నడక మారిపోయింది. ఇప్పుడు దైవజనులు ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా ఉంటూ మిమ్మల్ని ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించగలగాలి. అందుకే పౌలు అన్నాడు, మేము మనుష్యులను సంతోషపెట్టు వారమైతిమా, మేము ఎన్నటికీ మనుష్యులను సంతోషపెట్టు వారము కాము. మేము మనుష్యులను సంతోషపెట్టు వారమా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి మేము సంతోష పెట్టలేము. అందుకని మేము ఎన్నటికీ దేవునిని మాత్రమే సంతోషపెట్టు వారము. అంటే ఉన్నదన్నట్టుగా వాక్యం బోధించువారము, ముక్కు సూటిగా బోధించువారు, మాట్లాడువారము. మరి కొందరు ఎలా ఉన్నారంట? మీకు నచ్చేలాగా, ముద్దు పెట్టేలాగా, డబ్బులు ఇచ్చేలాగా, అంతస్తులు కట్టేలాగా. మా అమ్మగారు, మా అయ్యగారు మేము ఏదంటే అదే తానా అన్నామనుకో, ఆయన తందానా అంటారు. మా పాస్టరమ్మ గారు అంతే,
మేము తానా అన్నాం అనుకో తందానా అంటారు. అమ్మగారండి అయ్యగారండి మేము ఊపుతామండి మీరు ఊగండి అంటే అలాగేనమ్మా ఊగుతామమ్మా అంటారు. అలాంటి వాళ్ళు ఎవరు? కలిపి చెరిపెడు బోధకులు. స్వలాభం కొరకు సంఘాన్ని సాతానుడికి దారాదత్తం చేసేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. సాతాను ఒడిలో సంఘాన్ని పెట్టేసేవాళ్ళు. ఎవరి కోసం? స్వలాభం కోసం, కీర్తి కోసం, ఘనత కోసం అమ్మేసేవాళ్ళు. బిలాము స్వలాభం కోసం సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ఏం చేశాడు? బాలాకు రాజు దగ్గర నుండి వచ్చే సొమ్ము కోసం, ఘనత కోసం, మెప్పు కోసం, మహిమ కోసం బోధ చేశాడు. ఆ బోధ దేవుని కోపము ఇశ్రాయేలీల మీదకు వచ్చేలాగా చేశాడు. ఇశ్రాయేలీలు నాశనమైపోయేలాగా చేశాడు. ఏంటా బోధ? విగ్రహ ఆరాధన అనేది దేవునికి పరమ చిరాకు, కోపం. విగ్రహములకు బలిచ్చు వాటిని మనం తినకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విగ్రహ సంబంధితమైనది అసలు ముట్టకూడదని క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురయ్య గారు పెద్దలు పరిశుద్ధాత్మకు మాకు తోచింది. అన్యజనులైనటువంటి మీరు విగ్రహ సంబంధితమైనవి ముట్టకూడదు కూడా, అపవిత్రమైనది ముట్టకూడదు. విగ్రహ సంబంధితమైన అపవిత్రత అన్నారు అక్కడ. అంటే ఈ విగ్రహము అనేది చాలా దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించేది. ఆయన మహిమను దేవుడు ఎవరు ఆయన స్థానాన్ని దొంగిలించేది విగ్రహం. ఒక విగ్రహం నువ్వు అక్కడ పెట్టావు అనుకో, ఆ విగ్రహంలోనికి ఏదో ఒకటి వచ్చి ఆవహిస్తుంది. అలాగా ఒక రాయి పెట్టి శుభ్రంగా తలస్నానం అన్నట్టుగా రాయికి శుభ్రంగా బొట్టెట్టి, పసుపు రాసి బొట్టెట్టి, ఓ చెట్టు కింద ఓ రావి చెట్టు, ఓ మర్రి చెట్టు, లేకపోతే ఒక వేప చెట్టు పెట్టావనుకో, ఆల్రెడీ అందులోకి ఏం దూరద్ది? విగ్రహం ఒట్టిది, కానీ దాంట్లోకి ఏం దూరద్ది? దేవతలు పోతాయి అన్నమాట. ఆక్యుపై చేస్తాయి, అందులో వచ్చి తిష్ట వేస్తాయి, ఎంతోమందిని ఆకర్షిస్తాయి. అందుకే కదండి గ్రామ దేవతలు అంటారు తెలుదా, పొలిమేర దేవతలు అంటారు తెలుదా? అవునా? ఆ రాయి ఏమైంది ఇప్పుడు? దేవత. వీళ్ళు ఏమంటారు? దేవుడు. దేవతలు అనబడినవి ఉన్నను సకల దేవతలకు పైగా ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మనము సేవిస్తున్న నజరేయుడు అనబడినటువంటి యేసు. హల్లెలూయా. ఆయన దేవుడు. వీళ్ళేమో దేవుళ్ళలాగా చలామని. అయితే దేవుడికి ఏముండదు? ఇష్టం ఉండదు, అసహ్యం. అందుకే దేవుడు ఆదిలో ఏం చెప్పాడంటే, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల అందే కానీ ఉండు ఏ రూపాన్నైనను మీరు పూజించకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు అని చెప్పాడు. విగ్రహ సంబంధితమైందే మనం ముట్టం. అలాంటిది విగ్రహాలకు బలిచ్చినవి కూడా మనం తినం. ఇది దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపం. ఇప్పుడు అది ఘోరమైన పాపం కాబట్టే దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్న దానియేలు విగ్రహ సంబంధితమైనటువంటి అపవిత్రమైనది ముట్టకూడదు, విగ్రహ సంబంధితమైనది తినకూడదు అని ఆయనకి జ్ఞానం ఉందా లేదా? ఆ ఉద్దేశ్యం ఉందా లేదా? అది తనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాదా?
అందుకని అతడు జ్ఞాని కాబట్టి, ఆత్మీయకమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, మెలకు కలిగిన వాడు కాబట్టి, పాత నిబంధన కాలంలోనే ఆ జ్ఞానముతో అతను ఏం చేశాడు? ప్రభువా, విగ్రహ సంబంధమైనది నేను ముట్టకూడదు. ఎందుకు? తినను. ఎందుకు? విగ్రహాలకు బలిచ్చారు రాజుగారికి. రాజుగారి దగ్గరకు వచ్చేటువంటి ఆ మాంసాహారాన్ని విగ్రహాలకు బలిచ్చి తీసుకొస్తారు. అది దానియేలుకు తెలుసు. అందుకని వెళ్ళి దేవుని వాక్యానికి విరోధముగా ఉన్న దాని విషయంలో నేనెందుకు అపవిత్రం అవ్వాలి? విగ్రహాలకు అర్పించిన వాటిని తింటే ఏమవుతారు? అపవిత్రం అవుతారు. అందుకే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాల్లో నేను మీతో చెప్పినట్టుగా విగ్రహ సంబంధితమైన ఏ అపవిత్రత అంటాడు. అంటే విగ్రహానికి సంబంధించింది అపవిత్రత, అంతేనా కదా? అది ఏదైనా అపవిత్రతే. విగ్రహ సంబంధితమైన అసలు ముట్టేయకూడదు. అందుకని ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకసారి మా షైని 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2 సంవత్సరాల క్రితం అయితే ఎంత చిన్నది ఉంటుంది, ఒక టూర్కి తీసుకెళ్ళారు వాళ్ళ స్కూల్లో. పాస్టర్ గారు అన్నారు, అది ఎక్కడికో టూర్కి తీసుకెళ్తారో కానీ ఒక ప్లేస్కి తీసుకెళ్తారంట, అది విగ్రహాలకు సంబంధించింది, మనం వెళ్ళకూడదు అని షైనీతో చెప్పారు. షైని అందం, డాడీ నేను వెళ్తాను అని ఏడుస్తుంది. నేను కూడా చెప్పాను, అమ్మా ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎక్కడెక్కడో తిప్పుతారు కదా, అక్కడ కూడా తిప్పుతారు కదా అంటే, నేను వెళ్ళను మమ్మీ అక్కడికి, అంతా అయిపోయిన తర్వాత నేను కూర్చుని ఉంటాను మా ఫ్రెండ్స్తో, వెళ్ళను అంది. మేము చాలా లైట్గానే తీసుకున్నాం, చిన్నపిల్ల కదా ఏమవుద్దిలే వెళ్ళనంది కదా అని 5 గంటలకు ఆమెని పంపేశాం. అంటే ఏ 4 గంటల నుంచో రెడీ చేసి 5 గంటలకు పంపేసి, 5 గంటలకి ఎందుకో పడుకోవాలనిపించింది నాకు, కొంచెం మార్గంగా ఉంది. ఆ టైంలో ఇలా కళ్ళు మూసుకోగానే ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో మా షైని మనం విసర్జిస్తాం కదా, ఇలా రాసుకుంటుంది. నేను అంటున్నాను, ఏంటి షైన్ అది ఫెయిర్ అండ్ లవ్లీలాగా అలా రాసుకుంటున్నావు చిచ్చి అని బాధపడి జాలి పడుతున్నాను. చిన్నపిల్లగా తిరుగుతులేదు ఈ అమ్మాయికి అని. అదేంటమ్మా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటున్నట్టుగా ఇలా రాసుకుంటున్నావు ఏంటే బాబు తల్లి, తప్పు నాన్న అని జాలేస్తుంది నాకు ఆ అమ్మాయిని చూసి. కళ్ళలో కడిగేసుకున్నానంటే, పర్వాలేదు మమ్మీ ఏమవ్వదు అని రాసుకుంటుంది. వెంటనే నాకు మెలకు వస్తే, ఆ మెలకులో నాతో దేవుడు మాట్లాడుతున్నారు, అపవిత్రమైన స్థలం. ఇది నా అనుభవం, ఇది నాకు అనుభవపూర్వకంగా దేవుడు నేర్పిన మాట. ఇప్పుడు దానియేలు జ్ఞాన కదా, ఇప్పుడు దానియేలుకి రిలేటెడ్గానే బయలుపరిచాడు లేదా అంటే, ఇప్పుడు ఆ షైని ఏమైందంటే అక్కడికి వెళ్ళి అపవిత్రం అయ్యింది. అపోస్తుల కార్యాల్లో అన్యజనుల మీద ఏ భారం పెట్టకూడదని మాకు పరిశుద్ధాత్మకు తోచిందని అందులో ఒక మాట ఉంటుంది, విగ్రహ సంబంధితమైనటువంటి అపవిత్రత అని ఉంటుంది. అంటే ఇప్పుడు విగ్రహ సంబంధితమైనటువంటి స్థలము కూడా అపవిత్రమని ఎవరు బయలుపరిచారు మనకి? ఇప్పుడు విగ్రహ సంబంధితమైనది అపవిత్రమైనది, అవునా కదా? అవునా? అక్కడ ఏముంటుంది? ఆ ప్రభావం ఉంటుంది. ఏముంటుంది? ప్రభావం ఉంటుంది. ప్రభావం ఉంటుంది కాబట్టే దేవుని వాక్యంలో దాగోను విగ్రహం ఉంది, ఆ విగ్రహంలో ఏమీ లేదంటారా? ఆక్యుపై చేసింది విగ్రహాన్ని. ఏంటి? దాగోను అనే దేవత విగ్రహం ఒట్టిదే. ఆ విగ్రహంలో ఏది ఆక్యుపై చేసింది? ఆ స్థలాన్ని ఏది? అపవిత్రమైంది విగ్రహం అపవిత్రమైంది. దాన్ని ఆక్యుపై ఏం చేసింది? దాగోను దేవత. అక్కడి నుంచి జనాలందరూ దాగోను అన్నారా? అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే, సంసోను ఫిలిస్తీయుల యొక్క దేవత దాగోను. సంసోను ఫిలిస్తీయులకి ఎలా ఉన్నాడు? దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఊరిగా ఉన్నాడు. సంసోను ఒక దినాన్ని అప్పగింపబడినప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా దాగోను దేవత మాకు అప్పగించింది అన్నారు లేదా? అదే దేవత, దాగోను దేవత ఒట్టిదైతే దేవుడు ఎందుకు చూస్తాడు? ఒట్టిది కాదు. ఆ విగ్రహంలో ఏం ఆక్యుపై చేసింది?
విగ్రహాన్ని చేతులతో చేసి పెట్టారు, విగ్రహంలో ఏం లేదు. కానీ దానిలోనికి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంది ఎవరో? దాగోను దేవత. వాళ్ళు ఏమంటారు? దేవత అన్న కంటే ముందు ఒక మెట్టు ముందుకేసి దేవుడు దేవుడు ఏం ఆక్యుపై చేసింది? ఏది స్వాధీనం చేసుకుంది? ఆ ఆత్మ. అది ఒక ఆత్మ. ఈ లోక సంబంధమగు నాదులు దేవుళ్ళు వీళ్ళు ఆక్యుపై చేసే కాబట్టే దేవుని వాక్యాలు అద్భుతమైన మాట ఉంది. వాళ్ళ పూజారులు అంటారు, ఫిలిస్తీన్ల పూజారులు. ఆ యెహోవా ఇశ్రాయేలీయుల దేవుని యొక్క హస్తము మన దాగోను దేవత మీద భారంగా ఉంది, మన దేశ ప్రజల మీద కూడా భారంగా ఉంది. ఇప్పుడు ఆ విగ్రహం లోపల ఎవరున్నారు? దాగోను దేవత. విగ్రహం ఏమైంది? బోర్ల పడిపోయింది. అంటే అందులో ఏముంది? ఉందా? విగ్రహం బోర్ల పడిపోయింది. కాళ్ళు చేతులు ఇరిగిపోతే పాపం మన వాళ్ళు లేపి కూర్చోబెట్టారు. ఆ తర్వాత మొత్తానికి వీళ్ళు కాళ్ళు చేతులు లేనంత మాత్రం లేపి కూర్చోబెట్టేస్తున్నారని మొత్తానికి దేవుడు. ఎవరు గొప్పోళ్ళు ఇప్పుడు? ఎవరు నిజమైన వాళ్ళు ఇప్పుడు? హల్లెలూయా. అందుకని దేవుడు, నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడు. ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు ఏ రూపమును మీరు పూజించకూడదు, నమస్కారం చేయకూడదు, సాష్టాంగపడకూడదు అన్నాడు. అందుకనే శద్రక్ మేషక్ అబేద్నెగోలు నమస్కారం చేశారా? సాష్టాంగపడ్డారా? కానీ రాజు ఏమన్నాడు? మీరు సాష్టాంగపడాలి, నమస్కారం చేయాలి. సాష్టాంగ పడలేదు, నమస్కారం చేయలేదు. మా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అవునా? అందుకే ఇప్పుడు విగ్రహ సంబంధితమైనది అపవిత్రమైనది. తిన్నా అపవిత్రమవుతాం, తాకినా అపవిత్రమవుతాం. కాబట్టి విగ్రహానికి సంబంధించినది తినకూడదు, ముట్టకూడదు అని జ్ఞాని అనబడేటువంటి దైవ జ్ఞానం కలిగినటువంటి దానియేలు ఏం చేశాడంటే, ప్రభువా నన్ను ఈ కీడు నుంచి తప్పించు నాయన, నీ శోధన నుంచి తప్పించు ప్రభు అంటే, అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని లింక్ చేస్తాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు వినని దాన్ని వినబోతున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ కూరగాయల భోజనం, కాయగూరల భోజనం ఎవరు తింటున్నారు? దానియేలు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగు. విగ్రహ సంబంధితమైనది బలర్పింపబడింది కాబట్టి తినలేదు. అలాగని విగ్రహానికి పుట్టినిల్లు అనబడేటువంటి కల్దీల దేశము అనబడేటువంటి నెబుకద్నెజరు సామ్రాజ్యములో ఉన్న ఆకులాలములు తిన్నాడా లేదా? బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఈ పాయింట్ని చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తాను? లింక్ చేస్తాను. కాయగూరలు ఆకుకూరలు అన్నీ తిన్నాడా లేదా? తప్పు కాదు, అది తప్పు కాదు కదా, అస్సలు తప్పు కాదు, అస్సలు తప్పు కాదు. అది చక్కగా తిన్నాడు. మీకు చెప్తాను, లాస్ట్కి వచ్చేటప్పటికి అర్థమవుతుంది. అందుకని దేవుడు తన ప్రార్థన అంగీకరించి విగ్రహ సంబంధితమైనది తినకుండా దేవాది దేవుడు కాచుకున్నాడు, కాపాడుకున్నాడు. దైవ చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మనం ఆలోకించునన్నది. అంతేగాని ప్రభువా నువ్వేది చేయడానికన్నా సమర్థుడు నాయన. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చిన ఆ ఆహార పదార్థాలు అపవిత్రమై ఉన్నాయి, మరి నేను దాన్ని భుజించాలి కాబట్టి తీసే ప్రభు అపవిత్రతని, లాగే ప్రభు అపవిత్రత, నేను తినేస్తాను ప్రభా, అపవిత్రతను తీసేస్తే నేను తినేస్తాను ప్రభా అన్నాడా? ఈ జ్ఞానాలు ఉండలేదు, అజ్ఞానాలు మాత్రం ఏలుబడి చేసేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే పాపం దైవ చిత్తానుసారంగా అడగాలి. దైవ చిత్తానుసారంగా అడిగాడు. అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టి ప్రభువా ఈ అపవిత్రతను తీసేయడానికి సమర్థుడు నాయన, అపవిత్రతను అలాగే ప్రభువా నేను ఇలా అలాగేస్తాను ప్రభువా అన్నాడా? మరి ఏంటి ప్రార్థనలో? అదిగా ప్రార్థనలో కూడా ఏముండాలండి? మనకి దైవ జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. అలాగని ప్రభువా నేను ఏది తినకపోయినా కూడా నన్ను నడిపించే ప్రభు, బ్రతికిచ్చే ప్రభు అంటే ఇక్కడ గంగావతి హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ ఆ దేశంలో ఏ హాస్పిటల్కు వెళ్ళిపోతుడు. ఏం ప్రార్థనలో పాయింట్ వస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లాజికల్తో చేకే ప్రార్థన బక్క సిక్కిపోతాం, జాగ్రత్త, స్కెలిటన్లాగా అంటుకుపోతాం. మళ్ళీ దేవుని నామానికి అవమానం. పాస్టర్ అమ్మ కానీ వేసేస్తారు ముందు. ఎక్కడ ఆ బోధ అలాగుంది మీది అని.
అర్థమైందా? జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే దీనిలో నుండి మీకు ఒక పాయింట్ నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెలియపరచబోతున్నాను. కానీ అపవిత్రత అంటించుకోకూడదు అనుకున్నాడు. జ్ఞానముతో దైవ చిత్తానుసారంగా మనవి చేశాడు, మనవను ఆలకించాడు, అద్భుతం చేశాడు. వీళ్ళ ముఖాలే సౌందర్యంగా కలగా ఉన్నాయి. హల్లెలూయా. వీళ్ళే దైవ జ్ఞానంతో నింపబడి ఆ రాజ సముఖములో ఉన్నతమైనటువంటి పొజిషన్లో నిలబడగలిగారు. మీకు అందరికీ తెలుసు. హల్లెలూయా. కానీ బిలాము ఏం చేశాడు? స్వలాభం కోసం కలిపి చెరిపి బోధ చేసి ఏమంటున్నాడంటే, మోయాబు రాండ్లను మీరు అలా నిలబెట్టండి, ఇశ్రాయేలీల పడుచువారు అలా వెళుతున్నప్పుడు విగ్రహ సంబంధితమైన వాటిని చేతుల్లో పెట్టుకోండి, పలహారాలు, అవి వాళ్ళని తినేలాగా మాటలో మాట కలిపి వాళ్ళతో పాపం చేశాక విందు చేయమనండి, విగ్రహ సంబంధితమైన వాటిని తినిపించండి, చాలు, సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అన్నాడు. ఈ బోధ ఎంతమంది నాశనానికి కారణమైందంటే కొన్ని వేల ప్రజల నాశనానికి కారణమైంది. కొన్ని వేల మందిని దైవ చిత్తంలో నుంచి, దైవ మార్గంలో నుండి, ఒక మాటలో చెప్పాలంటే నిత్య రాజ్య మార్గములో నుంచి ఏం చేశాడు? అందుకే వేళ్లతో పికిలింపబడినటువంటి చచ్చిన చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు. వెనక్కి లాగేసి యోధా పత్రికలో రాయబడి ఉంది కదా, గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది ఎవరికి? లాగేసినోడికి. లాగబడినోళ్ళకి నరకమే, లాగేసినోడికి నరకంలో ఇంకా గొప్ప స్థానం, నరకంలో ఇంకా స్థానాలు ఉంటాయి. పరలోకంలో పరదేశం ఉందా లేదా? అలాగే నరకంలో కూడా ఒక గాఢాంధకారం అని ఉంది. గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయాడు. అయ్యగారు చేసిన పాపం ఘోర పాపం, అందుకని ఈయనకి నరకంలో మరో భాగంలో పెట్టాడు అనమాట. ఇన్ని ఎంత వేల మంది ప్రజలు చచ్చిపోయారండి దేవుని కోపానికి. అంటే అందమైనటువంటి అమ్మాయిల్ని పడుచు వాళ్ళు వచ్చేటప్పటికి అందంగా అలంకరించి వాళ్ళని ప్రేరేపింపజేసి వాళ్ళతో తినిపించి వాళ్ళతో పాపం చేస్తే దేవాది దేవుని కోపం రగిలింది. ఆ శాపం వాళ్ళ మీదకి వస్తే ఒక రోగాన్ని, ఒక వ్యాధిని, ఆ పాపానికి ఏం పంపాడు దేవుడు? ఒక వ్యాధిని శిక్షగా పంపితే ఆ రోగములు, ఆ వ్యాధులు వేల కొలది ప్రజలు చచ్చిపోయారు. అతడు స్వలాభం కోసం, ఘనత కోసం, మెప్పు కోసం, ఒక మాటలో చెప్పాలంటే సంఘాన్ని ఏం చేశాడు? లాగేశాడు. ఇతన్ని ఎవరు లాగేశారు? సైతాన్ గారు లాగేశాడు. ఇతనిలో నుంచి వాళ్ళని ఇతను లాగేశాడు. ఇప్పుడు సాతానుడు సామ్రాజ్యాన్ని ఏం చేశాడు? విస్తరింపజేశాడు. అసలు బిలాము ఎవరి సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి? మరి ఎవరి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు? ఎంతమందిని నరకానికి నడిపేసిన మహనీయుడు ఎవరో? బిలాము. ఈయనెవరో? దైవజనుడు. ఇప్పుడు సైతానుగాడి మొట్టమొదటి ఏజెంట్ అతనే. కానీ కృపా వరాలు కలిగినటువంటి ఆ వ్యక్తి లోకం, దేవుడు ఇక్కడ ఏమన్నాడు? శరీర సంబంధమైన వాటిని నేను అద్భుతంగా ఇస్తాను, కానీ మొదట నేను చెప్పింది అర్థం చేసుకుని బోధలో మీరు జాగ్రత్తగా ఉండండి. నిజానికి చెప్పాలంటే ఘనత, మెప్పు, చక్కటి వస్త్రధారణ అంతా కూడా బిలాముకి ఇవ్వలేదా? కానీ ఇంకా యుద్ధుడు కానీ ఏమయ్యాడు? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఆశపడి తన బ్రతుకును ఏం చేశాడు? సాతానుడికి దారాదత్తం చేసి అతని హయాములో వేల కొలది ప్రజల నాశనానికి కారణమైపోయాడు. ఇలాంటి బిలాము ఆత్మలు నేటి వరకు కూడా పనిచేస్తున్నాయి. జాగ్రత్త సుమ. బిలాము ఆత్మ నేటి వరకు పనిచేస్తుంది. జాగ్రత్త సుమ. అందుకే ప్రకటన గ్రంథములో బిలాము బోధను అనుసరించి వారు సంఘాలలో ఉన్నారు. అందులో మనం ఉన్నామా? సంఘాల్లో ఉన్నారంటే అందులో 200 సంఘం ఉంది, మరి అందులో ఉన్నామా? ఉండకుందుముగాక. హల్లెలూయా. ఏ దినాన ఉండకుందుముగాక. వీళ్ళు ఏం చేస్తున్నారంట? అనుకూలమైన బోధకులను ఏం చేస్తున్నారు? పోగు చేసుకుంటున్నారు. అనుకూలమైన వారిని పోగు చేసుకుంటున్నారు. నువ్వు చేసిన తప్పు అని చెప్తుంటే బాధ వచ్చేసి నువ్వు చేసింది ఒప్పు అనే పాస్టర్ గారిని ఎక్కడ ఎత్తి మీద. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారు తెలుసా?
ఎందుకు వచ్చావమ్మా నువ్వు ఇక్కడికి? మా పాస్టర్ అమ్మ గారు తప్పు పడుతున్నారండి, వాక్యంతో కొట్టేస్తున్నారండి, కుమ్మేస్తున్నారండి బాబు. అవునమ్మా, ఎక్కడుందమ్మా మీరు ఒప్పు? అది గదిగో. ఏంటి? దీవెనలు కనబడుతున్నాయి, నాకు ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. ఇది మొదలుకొని దేవుడు మా హస్తాల్లో మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? బిలాము దగ్గరికి కూడా వచ్చింది దుర్నీతి వలన బహుమానం. అది ఏం చేసింది? నాశనాన్ని నడిపింది. ఇప్పుడు కూడా దీన్ని చూసుకుని ప్రతిదీ దీవెనే ఆశీర్వాదమే అని అనుకుంటున్నామేమో. ఇదంతా ఎక్కడ తీసుకెళ్తుంది? కలిపి చెరిపెడు బోధకుల దగ్గర మాత్రమే వీళ్ళు ఇమ్మడగలరు, లేకపోతే కొత్త కొత్తలు ఆడుతున్నట్టుంటుంది, ఇవ్వలేరు వీళ్ళు. ఈ కలిపి చెరుపుడు బోధకులు ఆహ్వానించుకుంటే ఈ కలిపి చెరుపుడు బోధకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళని కలిపి చెరిపి ఇక్కడ ఏమనుంది? శాస్త్రుల పరిసయ్యుల హేరోదు పులిసిన పిండుగు జాగ్రత్త పడండి. ఈ శాస్త్రులు ఏంటి, పరిసయ్యులు ఏంటంటే ఈ శాస్త్రుల గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈయనంట మతంలో కలుపుకోవడానికంట భూమి ఆకాశాన్ని కూడా చుట్టేసి ఎలాగోలాగా మతంలో ఉంచేసి చివరికంట ఈ పాస్టర్ గారు పరలోకం వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరంట. మరి మతంలోకి ఎలా కలిపేస్తున్నావు నువ్వు అంటే ఈ వాక్యమే, కలుపుతాం చెరుపుతాం. మతంలోకి తెచ్చుకోవాలంటే మీరు ఏమెత్తుపోయారు? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయాం. అక్కడ రాయబడి ఉంది లోకాసు వార్తలో, వీరు జ్ఞానం అనే తాళపు చెవిని వెతుకెళ్ళిపోయారు. వీళ్ళు పరలోకం ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళని ప్రవేశించనివ్వరు. వీళ్ళు సర్ప సంతానము అన్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పిన వాడెవడు అన్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఈ క్యాండిడేట్స్ అందరూ ఎవరో తెలుసా? మోషే అగ్రపీఠాల మీద కూర్చుని ఏమంటారు తెలుసా? మేము ఎవరం? పెద్ద అంగీలు వేసుకుంటాం, చాలా పెద్ద పెద్ద అంగీలు వేసుకుంటాం, విచిత్రమైన అంగీలు వేసుకుంటాం మేము, పెద్ద పెద్ద పీఠాల మీద కూర్చుంటాం. అందుకని పాపం పెద్ద పాస్టర్లని దేవుడు చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు దగ్గర కొట్టబడుతున్నారని, బాధింపబడుతున్నారని, వాక్యం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని, ముళ్ళ మీద కూర్చుంటున్నారని వీళ్ళు ఇలాంటి పెద్దోళ్ళని ఏం చేశారంట? ఆశ్రయిస్తే ఈ పెద్దోళ్ళు పోయారంట, పెద్దోళ్ళు వెనకాల వీళ్ళు పోయారంట. ఎక్కడికి? రాయబడింది, మీకు చాలాసార్లు చెప్పాను, అందుకే చెప్పట్లేదు ఇప్పుడు, చాలాసార్లు చెప్పాను. వాళ్ళు ఎవరంట? కలిపి చెరుపు బోధకులు. వాళ్ళు మనుష్యుల యొక్క పారంపర్యాచారాలను దైవోపదేశాలు ఇవి అని బోధిస్తున్నారంటే ఏంటి? ఆచారాలని, వ్యవహారాలని వీళ్ళు బోధిస్తారు కానీ బోధలో ఉండరంట. అదొక క్వాలిటీ ఉందంట వీళ్ళు. వాళ్ళు మళ్ళీనంట కుడి చేసి వేసింది ఎడం చేతికి తెలకూడదు కానీ అగ్రస్థానాల్లో అగ్రపీఠాల్లో ఏం చేస్తారంట? ధర్మాలు చేస్తారంట. వీళ్ళ పాపం రహస్యంగా ప్రార్థన చేయడం రాదంటండి. సంత వీధుల్లో నిలబడి 4 రోడ్ల జంక్షన్లో నిలబడి యేసు ప్రభువా అనడొచ్చంట వీళ్ళకి. చాలా బేస్ తీసి ప్రార్థన చేస్తారు తెలిసి వీళ్ళు. మళ్ళా ఉండవు ప్రార్థనలో. అందరూ వింటలేదా? యేసు ప్రభుకే చెప్తారన్నమాట వీళ్ళు వాక్యం ప్రార్థనలో. సంత వీధుల్లో వందనాలు కోరతారు. మొట్టమొదట మాత్రం కుర్చీ వేయలేదంటే ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ యూనియన్లో పెట్టేస్తారనమాట, మాకు కుర్చీ వేయలేదు, చాలు వాళ్ళందరూ కప్పారు, మాకు కప్పలే. ఏంటంటే ఇది మరి ఇలాంటి కేటగిరీ కూడా ఉందంట. ఈ కేటగిరీని పోగు చేసుకుంటారంట ఎవరో? దురద చెవులు గలవారు. ఈ కేటగిరీ అంతా కలిపి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంట? నరకం. ఇదొక్క పాయింట్ అనమాట. హేరోదు బోధ అంటే, హేరోదు ఎవరో? తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడంటండి. అది గద్దించినందుకు ఈ హేరోదియ కపట ప్లాన్ వేసి హేరోదియ కుమార్తె నాట్యం ఆడుతున్నప్పుడు రాజుగారు నీకేం కావాలి బహుమానం అడుగు, రాజ్యాన్ని ఇచ్చేమంటావా సాగమంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమడగమంటావు అంటే బాప్తిస్మిచ్చు యోహాను తల తెగ నరికి ప్లేట్లో పెట్టిమ్మని పళ్ళెంలో వెళ్ళి బాప్తిస్మిచ్చు యోహాను తల తెగ నరికి ప్లేట్లో పెట్టి వండి అంది. తెగ నరికి ఇచ్చారు. అంత దౌర్భాగ్యం. వీళ్ళందరూ బోధకులు. ఎవరు? బోధకులు. ఏంటి
బాప్తిస్మిచ్చి యోహానుతో గద్దింపబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు హేరోదు. ఇక్కడ ఏమనుందమ్మా? పరిసయ్యుల, ఓ మాటలో చెప్పాలంటే సద్దూకయ్యుల, ఒక మాటలో చెప్పాలంటే హేరోది పులిసిన పిండి. ఈవిడ బాధ ఎలా ఉంది? హేరోదియ బాధ. ప్రవక్త తలని తెగ నరిగించా. ఎందుకు? నాకు అడ్డొస్తున్నాడు, నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మేమిద్దరం బాగానే ఉంటున్నాం, ఎవరు మా ముందు నోరెత్తరు, ఎందుకంటే రాజు, ఎందుకంటే ఇక్కడ రాణి, నోరు మూసుకుని ఉంటారు. ఈ పాస్టర్ ఎవరో కానీ వచ్చినప్పుడు నిద్రాడతలేదు. ఇలాగంటాడు, అలాగంటాడు, వాక్యంతో గద్దెత్తాడు, అందుకని లేకుండా చేసేయాలి. శాస్త్రులు పరిసయ్యులు బాధ చెప్పాను కదా. సద్దుకయ్యులు బాధ అంటే ఇంకా అసలు పునరుద్ధానమే లేదంటారు. పునరుద్ధానం లేకపోతే పరలోకంలో ఆ పునరుద్ధానంలో మనం ఉండకపోతే ఎందుకంటే మనకు దేవుడు. ఆ సద్దుకయ్యులు పునరుద్ధానం లేదంటారు. ఈ శాస్త్రులు పరిసయ్యులు బాధ ఏది? గంభీరంగా ఉండడం, అగ్రపీఠాలను కోరడం, సంత వీధుల్లో వందనాలు అందరికీ కనబడేలాగా, లోపల మాత్రం విధవరాండ్ల ఇల్లు మింగేయడం, వేషధారణ. అందుకే దేవుని వాక్యంలో లోకాసు వార్తలో పరిసయ్యుల శాస్త్రుల వేషధారణ అనబడే పులిసిన పిండి కోసం జాగ్రత్త పడండి. నిజంగా ఈ మనుష్యులకి ఏముంటుంది తెలుసా? ఈ దైవ జనాంగానికి వేషధారణ, ఈ బోధకులకి ఏముంటుంది? వేషధారణ. లోపలేమో పంది, బయటికి పావురం, బయటికి పావురంలా తెల్లబట్టలు, హృదయం మాత్రం నల్లగా సైతానిగాళ్ళగా. పరిసయ్యులు శాస్త్రులు ఎలా ఉన్నారు నాన్న? ఎలా ఉన్నారు? ఇవన్నీ వింటుంటే మాత్రం మరి షూట్లు చేస్తే మనకి పరలోకంలో నిజమే కదా, ఉన్నారా లేదా? దురద చెవులు కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని పోగు చేసుకుంటున్నారు లేదా? అసలు వీళ్ళు మతంలో కలుపుకోవడానికి పరిశుద్ధ గ్రంథం అంతా చుట్టుకుని వచ్చేస్తారు. అంటే ఆకాశం భూమి చుట్టేసినట్టుగా వాళ్ళని మతంలో కలుపుకుంటారు. కానీ మీకు చాలాసార్లు చూపించాను రిఫరెన్స్. మతంలో కలుపుకోవడానికి వీళ్ళు మొత్తం అంతా చుట్టుకుని వచ్చి మతంలోకి వచ్చిన తర్వాత పడ్డాడ్రా వాళ్ళు అని చివరికి వాళ్ళు పోతారంట, వీళ్ళు పోతారు. చూడండి ఎలా ఉన్నారు వీళ్ళెవరో? సర్ప సంతానం. వీళ్ళు పైకి గొర్రెల చర్మాలను కప్పుకున్నారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళ మందర ఏం చేయరు? కనికరించరు. బిలాము మందన కనికరించాడా? కలిపి చెరిపిడు బోధకులు మందన కనికరించారా? పరిసయ్యులు సద్దుకయ్యులు మందన కనికరించారా? ఏమండి, హేరోదియ బోధ నిజమైనటువంటి దైవజనుడిని బ్రతకనిచ్చిందా? లేదు. చూడండి, విగ్రహ సంబంధితమైనటువంటి అపవిత్రత, బోధ విషయంలో జాగ్రత్త పడాలి. బోధ విషయంలో, విగ్రహ సంబంధితమైన అపవిత్రత విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే మనం అపవిత్రులమవుతాం, ఎందుకంటే మనం బలహీనులమైపోతాం. దేవుని వాక్యంలో పౌలు అంటాడు, లోకములో ఉన్న విగ్రహారాధికులతో, తిట్టుబోతులతో, తిండుబోతులతో, అన్యులతో సహవాసం చెయ్యొద్దని కాదు. మనం సహవాసం చెయ్యాలి, లేకపోతే ఉండగలమా? ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు స్పష్టంగా అన్నారు, ఈ లోకములో ఉన్న జారులు అంటే వ్యభిచారులు, వీళ్లతో, జారులతో, విగ్రహారాధికులతో, తిట్టుబోతులతో, తిండిబోతులతో మిమ్మల్ని సహవాసం చెయ్యొద్దని కాదు. మీరు లోకంలో ఉన్నారు, సహవాసం చేయొద్దని నేను అంటలేదు. అంటే మాట్లాడొద్దని అనట్లే, వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళొద్దని అంటలే. ఇప్పుడు మన సహోదరులు అన్యులు మనల్ని భోజనానికి పిలిస్తే వెళ్ళమా? ఖచ్చితంగా వెళతాం. పూజకు పిలిస్తే వెళ్తామా? సత్య వెళ్ళాం. ఆ అవగాహన ఉంది కదా మీకు. పూజకి కానీ వెళ్ళిపోతారా? దిన కార్యక్రమానికి వెళ్తామా? సత్య వెళ్ళాం. కొంతమంది బలహీనులు కానీ బలవంతులు వెళ్తారు అనుకో, నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను మీకు. సమయం లేకపోతే నెక్స్ట్ కూడా చెప్తాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఎక్కడ
విగ్రహం ఉంటుందో అక్కడ ఏం ఆక్యుపై చేస్తుంది? అందుకని అక్కడ దాని ప్రభావం ఉంటుంది, ఉండదా? తప్పకుండా ఉంటుంది. అనుభవాలు ఉన్నాయి చాలామంది, తప్పకుండా ఉంటుంది. మరి ఒక గుడి ఉందనుకో, గుడిలో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. పూజ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? ఎంత ప్రభావం ఉంటుంది అక్కడ? చాలా. అందుకని మనం అక్కడికి వెళ్ళామంటే తప్పకుండా ఏమవుతాం? బలహీనపరచబడతాము, అపవిత్రులము అవుతాం. ఏదో విధంగా శోధన మనల్ని పొంచుంటుంది. అపవిత్రమైన వాటిని ముట్టకూడదని కూడా ఆజ్ఞాపించారు. ఎవరో? అన్యజనులమైన మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మకే, పెద్దలకే తోచినటువంటి ఏంటిది? అందుకని ఇందులో ఏమీ లేదు, నరకం పోయే ప్రమాదం ఏమీ లేదు. బలహీనులు అవుతాం అంతే. బలహీనులు అవుతూ ఉన్నప్పుడు తెలిసి మనం వెళ్తామా? వెళ్ళం, చచ్చిపోతే వెళ్ళం. అందుకే మనం బలహీనపరచబడకుండా, మన ఆత్మ బలహీనం కాకుండా, మనం అపవిత్రులం కాకుండా. మనం అపవిత్రులం అయితే బలహీనం కదా. అందుకే సంసోను గురించి చెప్పాను. అపవిత్రమైనది ఏది తినొద్దని దేవదూత ద్వారా తల్లి బోధిస్తే ఆయన గారు ఇల్లెల్లి అపవిత్రమై తిన్న దగ్గర నుంచి అతని పతనం స్టార్ట్ అయింది. వాక్యం చెప్పాను మీకు, లింక్ చేసుకోండి. మనం అపవిత్రమైంది అనుకుంటాం, అపవిత్రమైందే మనల్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. అందుకే దానికి ఒక మాట పేరు, బలహీనపరుచు ఆత్మ. ఉందా లేదా? అందుకేనండి దైవజనులు అనబడిన వాళ్ళు పాపం వాళ్ళు కడుపు కట్టుకుని దేవుడి సన్నిధిలో కనిపెడితే, దేవుడు బయలుపరిస్తే, చెప్పితే వాళ్ళ దగ్గర నుంచి మనం ఫాలో అయితే మధ్యరకంగా వస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరో విగ్రహారాధికమైనది తినొద్దని ఎవరన్నారు? అన్నారు కదా మధ్యలో. వాళ్ళందరికి పాపం తెలివి తక్కువ వాళ్ళు, ఆత్మ నడిపింపు లేనే లేదయ్యా. నువ్వు పుట్టగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద వికసించి, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాథా, నా తర్వాత నువ్వే దేవుడువు, నిన్ను పరలోకంలో అసలు మన శిష్యులకు కూడా ఇవ్వలేని స్థానం ఇస్తాను, నువ్వు దానియేలు కంటే గొప్పోడు అయ్యా. దానియేలుకి తెలక పాపం ఏం చేశాడు? దానియేలుకి తెలక తినలేదు పాపం, నీకు తెలిసి తినిపెడుతున్నావు. అతని బోధ, కొంతమంది బోధలు వెనక్కి లాగేస్తున్నాయి. కొంతమంది అంటున్నారు దైవజనులు, ఏమండి మన క్రిస్మస్కి రమ్మంటే వస్తున్నారు, కేక్ తింటున్నారు, అందుకని వాళ్ళ దానికి వెళ్తే తప్పే ఉందో, వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు కదా. ఈ మాట పట్టుకుని ఒక ఆవిడ, నిజమేనండి పాపం వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమించి, నేను వెళ్ళాను కదండి, నాకు వేరేగా కూడా వంట చేసి పెట్టారండి, వెళ్ళండి వాళ్ళ వ్రతంలో పాలు పంపులు పొంది వాళ్ళు పెట్టింది తినలేదు కానీ తర్వాత వండి పెట్టారండి, నాకు అది తిన్నాను. నువ్వు ఏ స్థలానికి వెళ్ళావు? దేనికి ముద్రేసి చేశారు? దేనికి ముద్రేసి చేశారు? అది పండగ, దేనికి పూజ? ఆ పూజ పేరేంటి? వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతానికి నువ్వు వెళ్ళి తినాలా? ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? ఆ పాస్టర్ గారు చెప్పిన మాట వీడికి ఎంత వచ్చేసింది? బూస్ట్. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని పోగు చేసుకుంది. ఇప్పుడు ఆ పాస్టర్ గారు లైవ్లు, ఆ పాస్టర్ గారు షార్ట్లు, ఆ పాస్టర్ గారు ఫుల్ మెసేజ్లు, ఆయన వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి? పోగు చేసుకున్నావు కదా. ఏంటంటే నచ్చాడు. చాలా సఫర్ అయిపోతున్నాను నేను. అందరూ అన్ని చుట్టాలు పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, సరిపోతలేదు నీకు. వ్రతాలకు కూడా పోవాలా? వ్రతాలకు పోవాలా? మనల్ని బలహీనపరుస్తాయండి. సంసోను మన ఊళ్ళో ఉన్నారాళ్ళు, బలహీనపరచబడిన వాళ్ళు ఉన్నారు, అనుభవపూర్వకంగా ఉన్నారు మన ఊళ్ళు. అందుకే మనకు మాదిరిగా చెప్తున్నారు హెచ్చరికగా. సంసోను ఎప్పుడైతే అపవిత్రమైనది తిన్నాడో, ఇక్కడ విగ్రహ సంబంధితమైనది అపవిత్రమైంది. ఆ అపవిత్రత జనాలను ఇలా లాగేస్తుంది. ఏదో విధంగా అతను తిన్నది అపవిత్రం చేసింది. ఈ అపవిత్రం దేవుడి నుంచి ఏం చేసింది? ఈ అపవిత్రం దూరం చేయదా? అపవిత్రమైన తింటే అపవిత్రం, విగ్రహ సంబంధితమైనది కూడా అపవిత్రమే. మొత్తానికి అలాగ అపవిత్రుడయ్యాడు, ఇలాగ వీళ్ళు అపవిత్రులు అవుతారు. ఈ అపవిత్రత సంసోను లాగినట్లు లాగదా? సంసోను యొక్క పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ నా మైదులో పెడతారు కాబట్టే ఏమవుతాయి? సింక్ అవుతాయి తల్లి. అందుకే శైని వెళ్ళినందుకే ఏం తినలేదు పాప మా పిల్ల, వెళ్ళినందుకే అపవిత్రమైంది అన్నట్టుగా చూపించారంటే దేవుడి దృష్టిలో మనం ఏమవుతాం? అపవిత్రం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎవరి కోసం వ్రతం చెప్పండి?
వరలక్ష్మి నిమిత్తం భోజనం పెడతారు మనకి. పక్కన వండుకుంటే ఏంటి, ముందు వండుకుంటే ఏంటి? నీకు మంది ఎవరు చచ్చిపోయినా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు టీ ఇచ్చినప్పుడు వద్దు అనకూడదు, ఇది ఓవర్ కదా, తప్పు. వెళ్ళొచ్చు, తాగొచ్చు. దీన్ని ఓవర్ అంటారన్నమాట. ఇప్పుడు భూస్వాములు ఉంటారు, వాళ్ళ అన్యులు, వాళ్ళు పూజ చేసి పంట కొయ్యడం, నారు నాటడం చేస్తారు. మరి నువ్వు తింటున్నావా తినవా ప్రశ్న అంట. మీకు వేస్తున్నాను, ఏం చెప్తారో చెప్తురు కానీ. 2, కిరాణా షాపుల్లో ముందడు పూజ చేస్తాడో అప్పుడు కిరాణా అంతా కూడా మనం అతని దగ్గర కొనుక్కుంటామా కొనుక్కోమా? షాపుల్లో, ఫ్యాన్సీ స్టోర్లో ఓ మూలన ఫస్ట్ రాగానే చేసి ఇస్తాడు. అవునా అవునా? పరిశుద్ధాత్మ ప్రసన్నతను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా దాసురాలా, నా పక్షంగా పనిచేస్తున్నావమ్మా నువ్వు. నేను చెప్పమన్న మాట నిర్మోహమాటంగా చెప్తున్నావు తల్లి, నేను సంతోషిస్తున్నానని ఆయన ప్రసన్నత. అద్భుతమైన పాయింట్ చెప్తాను నేను మీకు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన అన్నారు, చాలా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. స్టోర్లు అన్నీ కొనుక్కొచ్చేస్తాం, కిరాణా షాపులు అన్నీ కొనుక్కొచ్చేస్తాం, మాల్స్లోకి వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చేస్తాం. వాళ్ళ దేవుడినే ఫస్ట్ చేస్తారు. మరై తినొచ్చా నువ్వు? మరై పట్టుకెళ్ళొచ్చా? ఇంకా చాలా విచిత్రంగా మాట్లాడారు. అవి అన్యులు చూసి కొంతమంది క్రైస్తవులకు షేర్ చేసి, చూసారా ఎంత బాగా చెప్తున్నారు పాస్టర్, మీరు మాత్రం అయ్యి తినేయచ్చు. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అక్కడ కూడా పూజ ఉంటుంది, హోటల్స్లో కూడా పూజ చేసి వడ్డిస్తారు, పూజ ఉంటుంది, మరి తినట్లేదా మీరు? అది తింటే తప్పు అన్నాడు దేవుడు. వెరీ గుడ్, బాగా చెప్పారు నాన్న. ఆయన ఏ లెవెల్లో తీసుకొచ్చారంటే, నువ్వు కొంతమంది ఎక్స్ట్రా చేస్తున్న వాళ్ళ కోసం అన్నాడు ఆయన. కానీ ఈ అన్యజనులు, ఈ పాస్టర్ గారు ఎవరో మన వివక్షంగా చెప్పారు, చూసారా అని మనకు పంపారు. ఈ తెలియనోడికి, ఈ అన్యజనుడికి మనం చెప్పేది ఏంటి? అది పాపమా? మనకే కాదు. అలాగైతే శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు విగ్రహ సంబంధితమైన తింటే అపవిత్రం అనుకున్నారు, కానీ విగ్రహాలకు పుట్టినిల్లు అనబడేటువంటి కల్దీల దేశం నెబుకద్నెజరు సామ్రాజ్యంలో ఉన్న ఆకులు తినలేదా? పాపం అది. ఈయన గారు ఏదో పెద్ద, చూసావా ఈ పాస్టర్ ఎంత బాగా చెప్పేస్తున్నారు. ఆ పాస్టర్ చెప్పడం తప్పు కాదు, ఆ పాస్టర్ నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, మనం వంట మనుషులు ఉంటారండి, మనకు సంబంధించిన ఫంక్షన్లో వాళ్ళు పూజ చేసుకుంటారు, మనం ప్రార్థన చేసుకుంటాం, తింటామా తినమా? కానీ కొంతమంది అంట ఏం చేస్తారంట, కొంతమంది టిక్ చేస్తారంట. అక్కడ టిక్ చేసి వాళ్ళకి పాపం ఆయన చెప్పారు, తప్పేం లేదు. ఆయన ఏం చెప్పారంటే, మీరు చేలు ఎలా చేస్తారో, మాల్స్లో ఎలా ఉంటారో, షాపింగ్స్లో ఎలా ఉంటారో అన్నీ తీసుకొస్తున్నారు. మీరు తెచ్చుకున్నటువంటి బట్టల షాపులో వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాగుల మీద దేవుడు బొమ్మలు ఉంటాయి, మీరు పారేస్తారా? అలాగని బంగారం ఉంది, ఆ బంగారం కూడా పూజ చేసి చేస్తాడు, మీ బంగారం తెచ్చి ఇక్కడ పెట్టేయండి అని కొంత లాజిక్గా చెప్పాడు అతను. లాజిక్ అంటే ఏంటి? అన్యజనులను ఆకర్షించేలా చెప్పాడు అన్నారు. గొప్పగా దేవుడు కోసమే దేవుడిని చూస్తూ బ్రతికేవాళ్ళు. బిలాం ఏం చేశాడు? బోధ కలిపి చెరిపి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి. ఇప్పుడు ఏం చెప్పాలి ఈయన? పోనీ ఆ కటింగ్ ఎందుకు తీసాడు? ఆ కటింగ్ పోనీ కంక్లూజన్ లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే కదా క్రైస్తవులు కూడా. ఈ మహానుభావుడు చెప్పేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకి రిబ్బన్ కటింగ్. ఈ రిబ్బన్ కటింగ్ దేనికి? అంతవరకు అడ్డున్న రిబ్బన్ని కటింగ్ చేసుకుని రహదారిగా మార్చుకొని ఎక్కడికి వెళ్ళేవాడు అక్కడికే. అయితే లక్ష్మీదేవి వ్రతానికి వెళ్ళచ్చు చెప్పారు పాస్టర్ గారు. ఏంటి చెప్తారు దీనికి ఉదాహరణ? షాపులకి వెళ్తున్నా అక్కడ పూజ చేయట్లేదా? మాల్స్కి వెళ్తున్నా అక్కడ పూజ చేయట్లేదా? అక్కడ అన్ని కొనుక్కుని తెచ్చుకుంటున్నా హోటల్లో పూజ చేయట్లేదా? తింటలేదా? ఇక్కడ తింటే తప్ప? సైతానుడు ఎలా లాగుతున్నాడో చూడండి. బిలాములు లాగినట్టుగా లాగుతున్నాడు విశ్వాసంలో సైతాన్ని. ఎవరిని వాడుకుని? మేము తెలివైన వాళ్ళు, కానీ మనుష్య జ్ఞానం దేవుడి దృష్టికి వెర్రితనం. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఎలా చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, అంతేగాని ఆయన అన్యజనుల్ని
ఆకర్షించేలాగా చివరికి ఏ మాట మాట్లాడారో తెలుసా? మరి అలాగైతే అన్యజనులు గాలిని వాయుదేవుడిగా పిలుస్తారు. మరి ఆ గాలిని పీలుస్తున్నావుగా, ఆ గాలిని పీల్చుకో, ఊపిరాగా చస్తావు అంటే అన్యజనులు ఏం చేస్తారు? సూపరో, ఏం సూపరో డూపరో పనికి మాలిన బోధ. అందులో నేను అర్థం చేసుకోగలిగాను. అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారా? షేర్లు చేస్తున్నారండి. మన సంఘస్థులకి షేర్ చేశారు. ఎవరు సంఘములో ఒకరికి ఏం చేశారు? షేర్ చేశారు. అంటే ఈ పాస్టర్ గారు చూడు ఎంత బాగా చెప్తున్నారో, మీరేట్రా రావాలి, నేను రావట్లేదు అన్నారు తెలుసా? వాయుదేవుడని గాలిని పూజిస్తున్నారంట. అదో విగ్రహం, అది ఇది మేము పేల్చకూడదు అని ఊపిరి తీసుకోవడం మాని ఊపిరి ఆడక సస్తా అంటుంటే అనిజనులు ఏమంటారు? కలిపి చెరుపుడు బోధ అనుకోడు. నిజమైన నికాసైన దైవజనుడిని దేవుడు లేపాడు. అందరినీ పక్కన పెట్టేసి దైవజనుడు లేపాడా? లేపాడు సైతరిగాడు లేపాడు అండి. అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు 40 రోజులే పరిశుద్ధంగా ఉండాలనుకుంటారు, 40 రోజులు నీసి తినాలనుకోరు. కానీ మనం జీవితకాలం అంత నిష్టలోనే ఉండాలి, పరిశుద్ధతలోనే ఉండాలి, పవిత్రతలోనే ఉండాలి. వాళ్ళు తినకూడదు అనుకున్నారు, మనం కూడా విగ్రహ సంబంధితమైన తినకూడదని మనకు ఉంది. అందుకని ఈ క్రైస్తవ్యంలో చచ్చే వరకు కూడా మనం ఈ యేసును అంగీకరించిన మనం, నిజ దేవుడిని ఎరిగిన మనం అబద్ధికమైన వాటితో మనకు పాలు ఉండకూడదు. 40 రోజులు ఎంత నిష్టగా చేస్తారు, లేకపోతే భగ్నం అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. మరి అలాంటిది మనకు 40 రోజుల జీవితకాలం అంతా మనకు నిష్ట, జీవితకాలం అంతా మన విగ్రహ సంబంధంగా తినకూడదు అంతే. ఎప్పటి నుంచి? దేవుడు ఎరిగినప్పటి నుంచి. అంతకుముందు నేను తిన్నాం, ఇప్పుడు చేస్తామా? తెలియక చేసాం, క్షమింపబడ్డాం. తెలిసి చేస్తే క్షమింపబడి ఉండదు, శిక్ష వస్తుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, విగ్రహ సంబంధితమైనది అది అపవిత్రమైనది. సంసోనును అపవిత్రత ఏం చేసింది? విగ్రహ సంబంధితమైన అపవిత్రత కూడా మనల్ని బలహీనపరుస్తుంది. ఆ ప్రభావంలో మనం ఉండకూడదు, ఆ ప్రభావం మన మీద ప్రయోగింపబడకూడదు. మన దేవుడు బలవంతుడే కానీ మనం బలహీనులు. మనకంటే బలవంతుడు సైతాను. వాడు మనల్ని ముద్దెట్టుకుంటాడు, ముక్కొట్టుకుంటాడా? ఎప్పుడు నాశనం చేయడానికి, నిప్పుల్లో నీళ్ళల్లో పాడేయడానికి వచ్చాడు ఆ బాబుని, అలాగే మనల్ని కూడా నాశనం చేయడానికి వస్తాడు. ఇప్పుడు అందుకే దేవుడు అన్నాడు, పులిసిన పిండి అనబడే బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఈ బోధకులు అంటున్నారు తినచ్చు, ఏమవుతుంది తింటే అంటున్నారు. కొంతమంది అంటున్నారు వాళ్ళు యూదులు అంటారు. ఏంటయ్యా బాబు, మనకు దేవుడిచ్చిన వాక్యం ఇదే కదా. మరి అలాగైతే నెబుకద్నెజరు రాజు సామ్రాజ్యంలో అన్యజనుల్లో ఉన్నప్పుడు యూదుల్లో బ్రతకలేదా? శద్రక్ మేషక్ అబేద్నెగోలు క్రైస్తువులో బ్రతకలేదా? ఈ రోజును కూడా మనం క్రైస్తవ్యములో, ఈ రోజును కూడా యేసును అంగీకరించిన మనం ఎంతమంది అన్యజనుల మధ్యలో స్వాతంత్రం ఉన్నను మనము చేటుకు స్వాతంత్రం లేదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం కడవరకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రోజున శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు అన్య జనాంగం మధ్యలో ఉన్నారు. ఈ రోజున మనం అన్యజనులమైన అన్య జనాంగంలో నుంచి వేరు చేయబడి అన్యజనుల మధ్యలో ఉన్నాం. వాళ్ళు మొక్కలేదు, అపవిత్రమైనది ముట్టలేదు, తినలేదు. ఈ రోజున మనం కూడా మొక్కం, అపవిత్రమైనది ముట్టం, తినం. చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చివరికి మనం ఎక్కడికి వెళ్తాం? ఈ కట్టుబాట్లు, పరిస్థితులు, పారంపర్యాచారాలు ఏమీ లేని, ఆకలి లేని, దప్పిక లేని దేవుణ్ణి చూసుకుంటూ స్తుతిస్తూ ఆరాధించేటువంటి అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి అన్ని దేశంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా ఉన్నారో, దానియేలు ఎలా ఉన్నాడో ప్రతిష్టతో ఉన్నారు, ఒక సంకల్పంతో ఉన్నారు. ఈ రోజున మనం ఎలా ఉండాలి? ప్రతిష్టతో, సంకల్పంతో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ప్రతిష్టతను కోల్పోయిన వాళ్ళగా మనం ఉండకూడదు, మనం అపవిత్రులం కాకూడదు, మనం బలహీనపరచబడకూడదు. దేవుడు వాక్యంలో ఈ లోకములో ఉన్న విగ్రహారాధికులతో జోడిగా ఉండద్దనలే. దేవుని బిడ్డలై ఉండి మూర్ఖత అనబడే మాయా విగ్రహాలు, గృహ దేవతలు పూజించుటని సమానమైన పాపముతో ఉన్నటువంటి క్రైస్తవులకు దూరంగా ఉండమన్నాడు. ఆ మాట చదివించి మీకు క్లారిటీ ఇచ్చి నేను ముగిస్తాను. చూడండి,
ఇది పౌలే అన్నారు, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనైందును, వారి నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీ తండ్రినయుందును, మీరు నా కుమారులు కుమార్తెలు ఇందురని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. ఎంతవరకు నేను బోధించిన బోధ ఇదే. ఇక్కడ ఉండొద్దు, మాట్లాడొద్దు, తినొద్దు అని చెప్పట్లే. ఏం తినాలో మనకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు, కానీ మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ప్రత్యేకముగా ఉండుడి, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. బయలు వెడలంటే ఎక్కడి నుంచి పోవాలా? అదే పౌలేమా, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రం సాంగత్యం చెయ్యొద్దని కాదు. అందుకే కదా మన పిన్నులున్నా, మన అమ్మమ్మలున్నా, మావయ్యలున్నా, అన్యులుగా ఉన్నా మనం సాంగత్యం చేస్తున్నామా లేదా? వాళ్ళు పెట్టింది తింటున్నావా లేదా? విగ్రహాల దగ్గర పెట్టింది తింటున్నావా? అదే ప్రత్యేకంగా ఉండడం. దీన్నే మార్చేస్తున్నారండి బోధకులు, కలిపి చేరుపుడు బోధకులు దీన్ని మార్చేస్తున్నారమ్మా. చాలామంది అమ్మ వెళ్ళిపోయారమ్మ వెనక్కి. ఈ లాజిక్లు చూసుకుని వెళ్ళిపోయారు. ఏ లాజిక్కు? షాపుల్లో విగ్రహాలు లేవా? షాపుల్లో వాళ్ళు తెరిచినప్పుడే విగ్రహారాధన చేసి అమ్మట్లేదా? ఆ షాపుల్లో మీకు ఇస్తున్న బ్యాగ్ల మీద విగ్రహ సంబంధిత ఫొటోస్ లేవా? మరి అది ఎందుకు తెచ్చుకుంటున్నారంటే ఈ పిచ్చోళ్ళు నిజమే కదా అనుకోండి. మనం అనుకుంటున్నామా? చిచ్చే, ఆధ్యాత్మికమైన అందత్వంలో లేం మనం. హల్లెలూయా. అక్కడ ఆకుకూరలు కూరగాయలు తిన్నాడా లేదా? ఎక్కడా? అక్కడే. కానీ అపవిత్రమైనది ఎందుకు తినలే? అపవిత్రపరచబడతారు, బలహీనం అవుతారని. అలాగని అక్కడే ఉంది. మరి వాళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు, అక్కడ చేలు పండిస్తున్నారు, అయినా కానీ తినలేదా? ఆయన తిన్నారు కదా. ఇది విగ్రహానికి అర్పింపబడిందని తినలేదు. పాపం దానియేలు కంటే జ్ఞాని పాస్టర్. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, దానియేలు జ్ఞాని. దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడంటే ఈ మాటను బట్టి మనం ఏం ధ్యానం చేయాలి? అయితే దానియేలు పాపం అక్కడ విగ్రహ సంబంధితమైన తినకూడదని అనుకుని ప్రార్థనలు చేశాడా? కానీ కూరగాయలు ఆకుకూరలు కూడా అక్కడ విగ్రహారాధన చేసి పూజ చేసే కదా నాటారు, పూజ చేసే కోసారు, తినేశాడు, అపవిత్రుడు అయ్యాడు. అయితేనే అపవిత్రుడు అవ్వలేదు కదా, అపవిత్రుడు అవ్వలేదు కదా. మనం ఎందుకు అవుతాం అపవిత్రులు? వాయుదేవుడు అంట దండాలు పెట్టేస్తున్నారంట, ఈయన గారు చెప్పినట్టు మనం పీల్చుకోకుండా ఉంటాం. మనం అంత అజ్ఞానులమా? కలిపి చేరుడు బోధకులు ఎలా చెప్తున్నారో చూడండి వాక్యం. షాపులు మానేస్తామైతే క్రైస్తువుల షాపుకి వెళ్తాం ఏంటి? అలా అయితే దీన్ని పట్టుకునండి అన్యజనుడు చప్పట్లు కొట్టేసి, యారో మరి మేము పండిస్తున్నది తింటున్నారు, మేము పండిస్తున్న తాగుతున్నారంటే నేను అన్నాను ఈజీగా, అది పాపం కాదు, ఇంకంతే, అది పాపం కాదు. ఆకుకూరలు కూరగాయలు తినడం పాపమా? మనం షాపులకు వెళ్ళడం పాపమా? విగ్రహారాధకులు ఇంటికి వెళ్ళి ఉప్మా తినడం పాపమా? చపాతీలు చేస్తుంటే పెట్టింది ఆవిడ తినడం పాపమా? మనకు తెలియదు. ఈ రోజుల్లో చాలామంది నామకార్థ క్రైస్తవులు ఇలా ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ నామకార్థులు ఎలాగ పోతారు. ఎక్కడ అర్థులు నిలువెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు, గాఢాంధకారమే వాళ్ళకి ఏముంది? వాళ్ళ కోసం మనకెందుకు? వాళ్ళు ముగ్గులు పెట్టుకోనివ్వండి, వాళ్ళు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళనివ్వండి, సినిమాలకు కూడా వెళ్ళనివ్వండి, వెళ్తారు కదా వాళ్ళు. నామకార్థులు అటు ఇటు ఉన్నవాళ్ళు సినిమాలు చూస్తారు, అటు ఇటు ఉన్నవాళ్ళు సీరియల్స్ చూస్తారు, అటు ఇటు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూస్తారు, అటు ఇటు ఉన్నవాళ్ళు ఇంకా జబర్దస్త్ చూస్తారు. కానీ మనం అటు ఇటు ఉండం కదా. అటు ఇటు ఉంటే అటు ఇటు కాకుండా పోయేవాళ్ళు వీళ్ళందరూ అందరూ ఎత్తబడరు, అందరూ సరైన క్రైస్తవులుగా ఉండరు. అలాంటి వాళ్ళ వల్ల దేవుని నామం అవమానపరచబడుతుంది. కానీ సరైన క్రైస్తవులుగా మనం ఉంటే మనలో ఉన్న లోటుపాట్లు తీసుకుంటే ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలో ఉంటాం. ముగ్గులు ఎందుకు పెట్టుకోకూడదో చెప్పాను.
విగ్రహ సంబంధితమైనది అపవిత్రమైనది ముట్టకూడదని చెప్పాను, వెళ్ళకూడదని చెప్పాను, ఏది భుజించకూడదని చెప్పాను. ఎంతమంది ఎన్ని లాజిక్లు మాట్లాడినా దీని మీద కట్టబడండి. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? వెండి బంగారము వెలగల రాళ్లతో కడుతున్నాను నేను. హల్లెలూయా. మిగతా వాళ్ళు గడ్డితో కర్రతాలతో కడుతున్నారు, అన్యజనులతో చప్పట్లో, నామకార్థ క్రైస్తవులతో చప్పట్లో. ఇప్పుడు సంఘం పెరిగిపోద్ది, యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోద్ది, వ్యూస్ పెరిగిపోతాయి. ఇంకేంటి కాదు, గాఢాంధకారము భద్రము చేయబడుందని. మాలాంటి వాళ్ళకి డప్పులు, మాలాంటి వాళ్ళకి చెప్పులు, మాలాంటి వాళ్ళకి తాటాకులు, మాలాంటి వాళ్ళకి ట్రోల్స్. పరలోకంలో ధగ 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 మెరుగినట్టి అతీతమైనటువంటి స్వర్ణ కిరీటాలు, వజ్ర వైడూర్య కిరీటాలు, రత్న రాసుల యొక్క అనుభవాలు దేవుడు మమ్మల్ని వెల్కమ్ చేస్తాడు. హల్లెలూయా. శేఫనకి ఇక్కడ రాళ్ళ దెబ్బలండి, కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేచి వెల్కమ్. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమగును. మేము కలిపి చెరుపుడు బోధకులమైతిమా, మిమ్మల్ని ఎవరిని నిత్యరాజ్యానికి నడిపించలేము. మిమ్మల్ని కాసుగా దేవుణ్ణి సంతోషపెట్టు వారమైతిమా, మిమ్మల్ని ఎన్నటికీ సంతోషపెట్టు వారము కాము, దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టు వారము. మీరు మమ్మల్ని వెంబడిస్తే నిత్యరాజ్య మహిమలో నిలబడతారు. నేను నొక్కి ఒక్కాణించి చెప్పగలుగుతున్నాను, సవాలుతో చెప్పగలుగుతున్నాను, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మీరు ఎరుగుదురు. మనుషుల ముఖాలు చూసి ఎప్పుడు బోధించలేదండి, వచ్చేదానికోసం ఎప్పుడు ప్రాకులాడలేదండి. మేమే దేవుని వాక్యాన్ని బట్టి ఎందరూ ఆదుకునే అనుభవంలో ఉన్నాం. హల్లెలూయా. ఎవరిది ఆశించే అనుభవంలో లేదు. మాకొక్కడ తెలుసు, మా దేవుడు మమ్మల్ని పెంచాలి, పోషించాలి, సంరక్షించాలి, ఆయన పెట్టిన భిక్షతో మేము బ్రతకాలి. మేము అనుకున్న దాన్ని బట్టి మేము బ్రతకలేం, మేము అనుకున్న దాన్ని బట్టి మేము గొప్పోళ్ళం కాలేం, మేము అనుకున్న దాన్ని బట్టి మేము సాధించలేం. మేము దేవుణ్ణి గణపరిచితిమా, దేవుడు కృపను పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కలిపి చెరిపిడి బోధకులం కాదు, మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు, మా బోధ నిష్కళంకమైనది. మాకు ఇది ఎవరు బోధించలేదు, దేవుడే మాకు బోధించాడు. అదే మీకు ప్రకటిస్తున్నాను. ఈ ప్రకటన నిత్య రాజ్యంలో నిలబెడుతుంది. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.